చేయకపోతే ఫలితం వస్తారా? ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన వ్యక్తి కంటే ప్రయత్నం చేయకుండా ఆలోచించి కూస్తున్న వ్యక్తి వేస్ట్ అనమాట. ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తున్నాము, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ పని చేస్తే తెలుస్తుంది, చూస్తే తెలియదు కదా. సో వెస్టేజ్లో చాలా మంది ఏంటంటే చూస్తూ ఉంటారు. సో నా కింద మెంబర్స్ జాయిన్ అవుతారా, ఇంత రేటు పెట్టుకుంటారా, షాప్ అంత దూరం ఉంది, ఇందులో పప్పులు ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళ రకరకాల మైండ్ సెట్ అనమాట. ఇవన్నీ ఉంటే చేస్తాము, ఉంటే పెద్ద బిజినెస్ అవుతుంది అనేది వాళ్ళ మైండ్ సెట్. సో కాబట్టి అవన్నీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అవి రావు, వీళ్ళు స్టార్ట్ చేయరు. కానీ వాళ్ళ ముంగట కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క సక్సెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఈరోజు బేసిక్ ప్రజెంటేషన్. సో బేసిక్స్ మనం నేర్చుకుందాము. జస్ట్ చేయాల్సిన 3 పనులు, చాలా పనులు ఉంటాయి కానీ ఒక 3 పనుల గురించి మనం మాట్లాడతాము. సో ఇది వచ్చేసి 3C అని చెప్పేసి నేను అంటా ఉన్నాను. సో 3C టు సక్సెస్. సో ఫస్ట్ వన్ C వచ్చేసి క్లారిటీ, సెకండ్ వన్ వచ్చేసి కమిట్మెంట్, థర్డ్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. క్లారిటీ, కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ. సో ఎంతమందికి సో వెస్టేజ్ అంటే ఐడియా ఉందండి? అసలైన వెస్టేజ్ తెలుసా? చాలా మంది ఎట్లా చెప్తారంటే వెస్టేజ్ అంటే చాలా మంది నాకు తెలుసు అంటారు. ఏంటి అంటే అవే సామాన్లు కొనుక్కోవాలి, వేరే వాళ్ళకి అమ్మాలి కదా, మన జాయింట్ చేయించాలి కదా అని అంటారు. సో తెలిసి వాళ్ళు ఇంటికాడ ఉన్నారు. తెలుసుకున్న వ్యక్తులు, అసలైన వెస్టేజ్ తెలుసుకున్న వ్యక్తులు సక్సెస్లో ఉన్నారు. సో ఇక్కడ ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారండి? చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. 50% చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకోని వాళ్ళు 50% ఉన్నారు. ఓకే, చదువుకోని వ్యక్తి ధనవంతుడు అవ్వాలి అంటే ఒక అవకాశం చెప్పండి, ఏదైనా సరే. ఇది కదా, చదువుకున్న వ్యక్తి తను చేసే పని ద్వారా ఎంతో కొంత సంపాదించవచ్చు. కానీ చదువుకోని వ్యక్తికి డ్రీమ్ అంటూ ఉండదా? ఎదగాలని ఉండదా? సంపాదించాలని ఉండదా? మరి ఆయనకు అవకాశం ఏముందో చెప్పండి. గేట్ కాడ వాచ్మెన్, కూరగాయలు అమ్ముదాం, చిన్న కిరాణా కొట్టు పెడదాం. సో ఇలాంటి పనుల వల్ల వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందా? లేదు కదా. ఎసార్లో కానీ వాళ్ళకంటూ కూడా డ్రీమ్ ఉందా? సో ఏంటి ఆ డ్రీమ్? ఏమై ఉంటుంది? చదువుకున్న వ్యక్తికో, చదువుకోని వ్యక్తికో, పిల్లగాడికో, పెద్ద ఆయనకో, ఆడవాళ్ళకో, మగవాళ్ళకో, ప్రతి ఒక్కరికి రకరకాల డ్రీమ్స్ ఉంటాయి. సో మన యొక్క బిజినెస్ చెయ్యాలి అంటే ఫస్ట్ వన్ క్లారిటీ ఏంటంటే డ్రీమ్. ఇందులో క్లారిటీ ఉండాలి. ఇందులో క్లారిటీ లేదనుకోండి బిజినెస్ లో ఉంటాడు. సో ఎంతమందికి డ్రీమ్ ఉందండి ఇక్కడ? నిజంగా ఉన్న వాళ్ళే చేయబెట్టాలి, లేని వాళ్ళు నిజంగా ఉండాలి. నిజంగా ఉందా? నిజంగా డ్రీమ్ ఉన్న వాళ్ళు చేయబట్టి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 6 నెలల తర్వాత, అంటే మీరు కాదు కొంతమంది గురించి చెప్తున్నాను, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఒక 2 years అయింది, మేబీ 8 సంవత్సరాలు అయింది కదా. డ్రీమ్ ఉందా అని అడిగినప్పుడు చేయలేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈరోజు మా అమ్మ కూడా కనబడట్లేదు. ఎందుకు? డ్రీమ్ పక్కలకి చూసి డ్రీమ్ అదే అనుకుంటున్నాను. మనకంటూ సొంతంగా ఒక డ్రీమ్ అనేది ఉండాలి, మన డ్రీమ్ అయి ఉండాలి. సో మన డ్రీమ్ బయట ఫుల్ఫిల్ కానప్పుడు ఒకే ఒక అవకాశం ఉంది వెస్టేజ్ లో సాధించవచ్చు అన్నప్పుడు వెస్టేజ్ పక్కన పెట్టి మళ్ళీ బయట అదే పని చేస్తూ ఉంటారు. ఏ పనిలో నుంచి అయితే వచ్చారో అదే పనిలోకి వెళ్ళి మళ్ళీ పని చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి డ్రీమ్ లేదా? సో డ్రీమ్ లో క్లారిటీ లేదు, ఇది ఇక్కడ నుంచి సాధిస్తాము అన్న నమ్మకం లేదు, దానికోసం టైం పెట్టే ఓపిక లేదు, నేర్చుకునేంత ఓపిక లేదు. సో కాబట్టి ఆ వ్యక్తులకు ఏమంటున్నారంటే కారు వస్తే బాగుంటుంది, ఇల్లు వస్తే బాగుంటుంది, ఇంట్లో కూర్చుంటే నాకు అన్ని రావాలి అని అనుకుంటారు. అవి ఎక్కడైనా సాధ్యమా? ఎక్కడ సాధ్యం లేదు. కూర్చుంటే డబ్బులు ఎవ్వరు ఇవ్వరు, తీసుకొచ్చేవి ఇవ్వరు, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు. కానీ మన బిజినెస్ లో ఒక 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడంతో పాటు మీరు పని చేయకున్నా కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి. అలాంటిది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనల్ని పుష్ చేసేది ఏంటి అంటే డ్రీమే. సో స్టార్టింగ్ లో మీకు ఏం డ్రీమ్ ఉంది అని చెప్పేసి మనం అడుగుతాం కదా. సో వాళ్ళు చెప్పరు, వాళ్ళకి ఏదో చెప్తారు. ఒక వ్యక్తికి
చాలా అప్పులు ఉన్నాయి అనుకోండి, అప్పులను కూడా డ్రీమ్ కింద తీసుకోవచ్చు. సో సంపాదించాలనేది కాదు, అప్పులు కూడా డ్రీమే తీసుకోవచ్చు. ఒక రెంటెడ్ ఇంట్లో ఉంటున్నాడు, దానికి సొంత ఇల్లు కట్టుకోవాలనేది డ్రీమ్ అయినాడు. ఒక బైక్ మీద తిరుగుతూ ఉన్నాడు, వాన్ వచ్చినా ఎండ్ వచ్చినా చలి వచ్చినా ఫ్యామిలీతో చేసే జర్నీ. సో కష్టంతోనే అతను నడిపిస్తూ ఉన్నాడు ఫ్యామిలీ మొత్తం. సో తనకు ఒక కారు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఇవన్నీ అనుకుంటున్నాడు, కానీ సాధించాలి అన్నది ఎప్పుడైతే ఆయన మైండ్లోకి వస్తుందో, సో అప్పుడు ఆయనకి దానికోసం వెతికే ప్రయత్నం చేస్తాడు. ఎస్, నేను చేసే పనిలో కారు వచ్చే అవకాశం ఉందా? లేదు. నేను చేసే పనిలో ఇల్లు సంపాదించే అవకాశం ఉందా? లేదు. సో నేను చేసే పని ద్వారా 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చా? లేదు. సో లేకుండా మనం ఒక పని చేస్తున్నాం అంటే డ్రీమ్ లేకపోతే చేస్తాం. ఒకవేళ డ్రీమ్ ఉందంటే కనుక మనం చేస్తున్న పనితో పాటు ఇంకొక పని మనం చేయడానికి ఆలోచన చేస్తాం, వెతుకుతాం. సో అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరు కూడా వదులుకోరు. అలాంటి వ్యక్తులే ఇక్కడ బిజినెస్ లో లీడర్స్. సో వాళ్ళ యొక్క డ్రీమ్స్ సక్సెస్ అవుతాయి. సో మనందరికీ ఉండే కామన్ డ్రీమ్స్ ఏనండి, మనం ప్రతి ఒక్కరికి అడిగేదే. సో ఎంతమందికి మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంది? ప్రతి ఒక్కరికి ఉంది. సో మంచి కారు కొనాలని ఉందా? ఎస్, కొనాలని ఉంది. సో ఫారెన్ టూర్ వెళ్ళాలని ఉందా? ఎస్, వెళ్ళాలని ఉంది. అండ్ ఫ్రీడమ్, సో టైం ఫ్రీడమ్. ఈరోజు చాలా మంది పనిచేస్తూ ఉన్నారు, టైం ఫ్యామిలీకి ఇవ్వట్లేదు, తన పేరెంట్స్కి ఇవ్వట్లేదు, తన పిల్లలకి ఇవ్వట్లేదు, కానీ పని చేస్తూ ఉన్నారు చాలా జీతాలకి. సో ఇక్కడ టైం ఫ్రీడమ్ అనేది కూడా ఒక అదృష్టం. ఎందుకంటే భూమి మీదకి మనము 24 గంటల సమయాన్ని తీసుకొని ఒక 60-70 సంవత్సరాలు బ్రతకడానికి అయితే అవకాశం ఉంది. ఈ 60-70 సంవత్సరాలు కూడా చచ్చేంత వరకు కూడా కష్టపడుతూనే ఉండాలి. కానీ మన ఆపర్చునిటీ ద్వారా సో ఫ్రీడమ్ అనేది వస్తుంది, టైం ఫ్రీడమ్. అండ్ ప్యాసివ్ ఇన్కమ్, సో పని చేయని రోజు కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అండ్ రికగ్నిషన్. ఏ పని చేస్తే మీకు ఒక గుర్తింపు అనేది ఉందండి? ఏదైనా పని ద్వారా మీకు గుర్తింపు అనేది దొరుకుతూ ఉందా? ఒకవేళ టీచర్ అనుకోండి, ఆమె రిటైర్మెంట్ స్టేజ్ లో ఒక శాల్వా కలిపి ఒక బొకే ఇచ్చి పంపిస్తారు, అదొక రికగ్నిషన్. ఇంకా ఏ రకాల దొరుకుతుంది చెప్పండి? రికగ్నిషన్ దొరికేది ఉందా? మీరు పొద్దున్న లేచి రాత్రి వరకు ఇంటి అవసరాలు మొత్తం చూస్తూ ఉంటారు కదా. కూర బాగలేకపోతే బాగలేదని చెప్తారు, బాగుంటే బాగుందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాగలేకపోతే రికగ్నిషన్ దొరికింది, బాగలేదు నీకు ఉండడం వచ్చా అని చెప్పేసి. కానీ బాగుంటే బాగుందని చెప్పేవాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ. నేను కూడా చెప్పాలనుకోండి. ఓకే, సో అంటే రికగ్నిషన్ పార్టీ ఏమీ లేదు. మీరు ఏమి సాధించినా, ఎంత కష్టపడ్డా, ఏమి చేసినా మీకు ఎప్పుడు రికగ్నిషన్ లేదు. అండ్ హెల్త్, ఈరోజు చేసే పని ద్వారా రకరకాల టెన్షన్స్, రకరకాల ప్రాబ్లమ్స్, సంపాదించింది ఆరోగ్యాన్ని పెట్టడమే సరిపోతా ఉంది. సో ఇవన్నీ కూడా మనకు కావాలి, కానీ ఇందులోనే మనకు క్లారిటీ ఉండాలి. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ దాన్ని సంపాదించడం కోసం మీరు పనిచేయాలి. ఇవన్నీ నేను పెట్టుకున్నాను అని చెప్పేసి మీరు పెట్టుకుంటే అది క్లారిటీగా, మీకు ఏది కావాలో దానికోసం మీరు నిలబడండి, అది సాధించేంత వరకు కష్టపడండి. అది ఇక్కడ నుంచి సాధ్యం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డ్రీమ్ లో క్లారిటీ ఉండాలి. సో అది నోట్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో డ్రీమ్ చార్ట్ ని మీరు గోడకి స్టిక్ చేశారనుకోండి, సో క్లారిటీ ఉండాలి. ఎంతమంది మీ యొక్క డ్రీమ్ ని చార్ట్ రూపంలో రాసి గోడ పైన అతికించారు? వాల్ పేపర్ అతికించారా? ఇంతేమంది అతికించారా? అందరు లీడర్స్ అందరికి కూడా తెలియదు అది. అందరు లీడర్స్ అన్నారు కదా. మరి మా ఇంట్లో నేను దేనికోసం పనిచేస్తున్నా, ఒక వ్యక్తి వచ్చి నా ముంగట అడిగాడంటే ఎస్ నేను ఒక 5 కోట్ల ఇల్లు కట్టడం కోసం ఈ వెస్టింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా అని ధైర్యంగా చెప్పగలిగారు కదా. కానీ మనం ఏం చేస్తామంటే అతను చూసిన తర్వాత ఇవన్నీ నీతోనే సాధ్యమైంది, పగడగలదంటున్నావా అని చెప్పేసి అంటారేమో అన్న భయంతో మనం స్టిక్ చేయము, రాయము. కానీ మైండ్ లో ఉందని అనుకుంటాం. మైండ్ లో ఉందని గోడ మీద ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. సో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకోండి, ఆ లేడీ ఏం చేస్తుంది? ఒక పాప ఫోటోలో, ఒక బాబు ఫోటోలో ఇంట్లో అతికిస్తారా లేదా? ఎందుకు అతికియాలి? అతికియకుండా కూడా బాబులో పిల్లల పాపలో వెళ్ళలేదా? ఎందుకు అతికిస్తా ఉన్నారు చెప్పండి. నేను తీసుకొచ్చాను నా ఫస్ట్ బాబు పుట్టినప్పుడు. సో ప్రెగ్నెంట్ అయిందన్నాక సికింద్రాబాద్కి వెళ్ళి సో ఇంత పెద్ద పోస్టర్లు ఒక 2-3 తీసుకొచ్చేసి అక్కడ అతికిచ్చారు. సో ఎందుకు అతికిచ్చాం అనమాట? మీరు ఎన్ని కష్టాలు పడ్డా ఆ డ్రీమ్ లో ఉన్న ఆ ఫోటో చూసినప్పుడు ఇలాంటి ఒక అందమైన బాబు, ఒక అందమైన పాప నాకు వస్తుంది. సో ఈ కష్టాలు ఎన్ని పడ్డా కూడా ఆ ఫోటో చూసి మీరు మర్చిపోతారు. రేపటి రోజు ఆ పాప కోసం కష్టపడతా ఉంటారు. సో అంటే మీకు తెలియకుండానే మీకు ఒక బాబు, ఒక పాపను డిజైన్ చేసేసి మీరు పోస్టర్ మీద అతికిస్తున్నారు.
కానీ మీరు ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ కూడా జీవితంలో ఎదగడం కోసం, జీవితంలో మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వచ్చారు. అవి క్లారిటీ ఉండాలి. సో రాయకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పోస్టర్ తీసుకోండి, మనకు బుక్ స్టోర్ లో దొరుకుతుంది, చార్ట్ దొరుకుతుంది, తీసుకోండి. ఒక 2 స్కెచ్ల ప్యాకెట్లు తీసుకోండి, కలర్ గా మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా రాయండి. అలా నేను 2019లో రాశాను. సో రాసిన ప్రతి ఒక్క డ్రీమ్ ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసుకుంటూ కూడా ఈ రోజు వరకు వస్తా ఉంది. రాసిన డ్రీమ్ రాసే రోజు తెలియదు, రాసే రోజు వస్తుందో తెలియదు, కానీ రాశారు. 2 సంవత్సరానికి రాయమన్నారు, 3 సంవత్సరాలకు రాయమన్నారు, 5 సంవత్సరాలకు రాయమన్నారు. ఏదైతే రాసామో అది అచీవ్మెంట్ చేసుకుంటూ 5 సంవత్సరాలు 2025లో DUCD 10 lakhs అని అనుకుంటే DUCD 10 lakhs తోనే మనం అచీవ్మెంట్ అయిపోయింది. రాసిన రోజు ఎవరితో డ్రీమ్ చార్ట్ చూసి రాయలేదు, నాకు ఏం కావాలో అది రాశారు. మీకు ఏం కావాలో అది రాయండి. దానికోసమే వెస్టేజ్ ని మీరు చెయ్యండి. ఆ డ్రీమ్ లేదనుకుంటే వెస్టేజ్ ని పక్కన పెట్టండి. నార్మల్ గా మనం చేసుకునే పని చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. డ్రీమ్ లేకపోతే, డ్రీమ్ ఉందంటే కనుక వచ్చేంత వరకు కష్టపడాలి, వదలొద్దు, పట్టుకున్నది వదలొద్దు. ఎస్, ఫస్ట్ ఈ బిజినెస్ లో బాస్ లేదు కాబట్టి క్లారిటీ అనేది డ్రీమే అనమాట. డ్రీమే యు ఆర్ ద బాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సరే డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవాలని మంచి పెద్ద అయితే రాసినాం. సరే పోయినా నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ మీ దగ్గర నేను రాళ్ళు కొడతా సార్, చాలా కష్టపడి పని చేస్తా, రాళ్ళు కొడతా, పొద్దు నుంచి రాత్రి వరకు రాళ్ళు కొడతా, మీరు రాసింది 5 కోట్ల రూపాయలు ఇల్లు, పొద్దు నుంచి రాళ్ళు కొట్టిరనుకోండి, అలాంటి వ్యక్తికి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా? లేదు. మనం ఒక జాబ్ చేస్తున్నాం, 10,000-15,000 రూపాయలు ప్రజెంట్ ఇన్కమ్ వస్తుంది జాబ్ లో. సో ఈ 10,000-15,000 రూపాయల ఇన్కమ్ సో ఎప్పుడు 1,00,000 రూపాయలు అవుతుంది. అదన్నా క్లారిటీ ఉందా? కొంతమంది వ్యక్తులకు అడిగినప్పుడు సర్చ్ అయినా కూడా ఈ డబ్బు 1,00,000 రూపాయలు అయితే కాదని చెప్తారు. సార్ మీ డ్రీమ్ ఉందంటే మళ్ళీ డ్రీమ్ ఉంది, కానీ అదే జాబ్ లో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకున్నా సరే ఫస్ట్ ప్రియారిటీ జాబ్ కి ఇస్తారు, తర్వాత ప్రియారిటీ దీనికి ఇస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఫస్ట్ దీన్ని పక్కన నూకేస్తారు, అదే పనిలో చేసుకుంటారు. సార్ ప్రాబ్లం వచ్చిందన్న కదా మీరు జాబ్ కూడా వెళ్ళలేరట, మరి వెళ్ళకపోతే ఎట్లా సార్? జాబ్ తీసేయడా? జాబ్ తీసేస్తాడు కదా. ఇది మెయిన్ పాయింట్. వెస్టేజ్ ప్రియారిటీ ఇవ్వట్లేదు, వెస్టేజ్ ద్వారానే డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది, కానీ వెస్టేజ్ ప్రియారిటీ ఇవ్వట్లేదు. సో కాబట్టి అసలు వెస్టేజ్ అంటే ఏంటో మనకు క్లారిటీ ఉండాలి. సో వెస్టేజ్ అనేది నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదండి. వెస్టేజ్ అనేది అల్లటప్ప కంపెనీ కాదు. సో ఈరోజు ఎంతో మందిని ధనవంతుల్ని కోటీశ్వరులను చేసిన కంపెనీ, ఏమీ చదువుకోని వ్యక్తులకు కూడా ఇక్కడ నుంచి ఒక సెలబ్రిటీ స్థాయికి తీసుకెళ్లిన కంపెనీ. తెలిసి తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే వేస్టేజ్ వేస్టేజ్ అని పలికేటోళ్ళు నిజంగా వేస్టేజ్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దిస్ ఇస్ అ ఇండియన్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపెనీ అన్నమాట. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు సో ఎక్స్పీరియన్స్ సార్ ఇది పోతే సార్ ఇలాంటి మస్తులు వచ్చినా మస్తులు పోయినాయి అని చెప్పేసి పోతే అంటారు. పుట్టినవాడు గిట్టగా తప్పదు, గ్యారంటీ ఉందా? మరి నువ్వు పోతే అంటున్నావు, మరి మనం కూడా పోతాం కదా, ఎల్లకాలం బ్రతకడానికి అయితే రాలేదు కదా. మరి నువ్వు చేస్తున్న జాబ్ ఉంది, నువ్వు చేస్తున్న ఏదైనా ఒక బిజినెస్ ఉంది, లాస్ అవ్వదు బిజినెస్ ఎప్పుడు ప్రాఫిట్ లో ఉంటుందా? జాబ్ ఉంది, ఎప్పటికీ నీకు జాబ్ కన్ఫర్మా? వాడు 4 తిట్టింది అనుకోండి, మీకే కోపం వస్తే బంద్ చేస్తారా లేదా? మీ వారికి నచ్చలేదు అనుకోండి, తీసిపారేసే అవకాశం ఉందా లేదా? మరి గ్యారంటీ ఏముంది? గ్యారంటీ లేని దగ్గర పనిచేస్తూ ఇది గ్యారంటీ అని అడుగుతారు. అర్థమవుతుందా? 21 years గ్యారంటీ చెప్పాలంటే 21 సంవత్సరాల కంపెనీ ఈరోజు 18 సంవత్సరాలు ఉన్న వయసు ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ బిజినెస్ లో జాయిన్ అవుతారు. అతను అడుగుతాడు కంపెనీ పోతే ఇవన్నీ నమ్మొద్దంటాడు. ఆయన పుట్టక ముందుకు కంపెనీ స్టార్ట్ అయింది, ఆయన ఇప్పుడు వింటున్నాడు. సో అలాంటి కంపెనీ పోతే అని అంటాడు. అంటే ఆయన నాలెడ్జ్ లేకనా? అసలైన డైరెక్ట్ సెల్లింగ్ తెలియక, కంపెనీల పట్ల అవగాహన లేక కొన్ని రాంగ్ కంపెనీలని చూస్ చేసుకోవడం వల్ల ఆశకు అత్యాశకు పోయి కొన్ని స్టార్టింగ్లో చేతులు కాల్చుకొని అన్ని అలాగే అనుకుంటే సో మనకు వచ్చిన అవకాశం పోతుంది తప్ప మన లైఫ్ అయితే చేంజ్ అవ్వదు. సో మీరు నమ్మాల్సింది వెస్టేజ్ ని, సక్సెస్ అవ్వాల్సింది కూడా వెస్టేజ్ లోనే, ఇంకొక దగ్గర ఛాన్సే లేదు. సో 21 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ, ద ఓన్లీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండర్ వరల్డ్ టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ లో 38వ ర్యాంకు కొనసాగుతూ ఉంది. 38
చెప్పగలగాలి. ప్రెస్టీజ్ ఎంతో ర్యాంక్ ఉంది అంటే ఏమో సార్ మా అప్లైన్ కడుగుతా కాదు, 38వ ర్యాంక్ లో మన కంపెనీ అనేది కొనసాగుతుంది. మరి ఎన్ని కంపెనీలతో పోటీ పడితే జరుగుతుంది అంటే కొన్ని లక్షల కంపెనీలతో పోటీ పడి 38వ ర్యాంక్ లో ఉంది, 38 ర్యాంక్. కొన్ని లక్షల కంపెనీలు. సో 10 మంది రన్నింగ్ రేస్ పోటీ పెట్టామనుకోండి, అందులో ఎంతమంది గెలుస్తారు? ఒక్కరు గెలుస్తారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి. అలాగే టాప్ 100 లో ఉన్న ఏకైక కంపెనీ ఇండియన్ కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంత గొప్ప కంపెనీ పెట్టుకొని మనము దాన్ని టైం పాస్ కింద చేస్తే సక్సెస్ రాదు. కంపెనీ యొక్క డీటెయిల్స్ మనకు పూర్తి తెలియాలి. అండ్ 2030 ప్రజెంట్ కంపెనీ 8 కంట్రీస్ లో ఉంది అని మనం చెప్తా ఉన్నాం, 8 కంట్రీలో. 2030కి 30 కంట్రీస్ కి వెళ్ళాలి అని కంపెనీ ఆల్రెడీ ప్లాన్ చేస్తూ ఉంది. $1 బిలియన్ కంపెనీగా ఎదగాలని చెప్పేసి ప్లాన్ చేస్తాం. ప్రజెంట్ కంపెనీ యొక్క టర్నోవర్ ఎంత? 3,000 కోట్ల రూపాయలు మనం చెప్తా ఉన్నాం. కానీ 2030కి వచ్చేసరికి $1 బిలియన్. సో $1 బిలియన్ ఇస్ గోల్డ్. సో మన ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే 8,800 కోట్ల కంపెనీగా ఎదగాలని ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ 5 years లో ఎంత గ్రోత్ ఉంది? ఇక్కడ 3,000 కోట్ల నుంచి 8,000 అవుతుంది అంటే డబల్ పెరుగుతా ఉంది. అంటే ఈ రోజు 1,00,000 ఉండదు, 3 లక్షలు అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఇంకా ఎక్కువ అవుతుంది. అది ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఎక్కువ అవుతుంది. కానీ కంపెనీ టర్న్ ఓవర్ మాత్రం డబల్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ వరల్డ్ ర్యాంక్ వచ్చేసి టాప్ 10. కంపెనీ యొక్క గోల్ వచ్చేసి ఇంతకుముందు నేను డ్రీమ్ లో క్లారిటీ అన్నా కదా, మన యొక్క మేనేజ్మెంట్ యొక్క క్లారిటీ ఏంటంటే టాప్ వరల్డ్ వైజ్ గా తీసుకుంటే టాప్ 10 లో మన కంపెనీ ఉండాలని వాళ్ళ యొక్క విజన్. సో దాన్ని పెట్టుకొని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. నువ్వు చేస్తే చేయకుండా కంపెనీ అక్కడికి రీచ్ అవుతుంది. సో చేయకపోతే మైనస్ అయ్యేది ఎవరికి? నాకే. నేను చేయకపోతే నాకే. నేను చేయకపోతే అందరికీ లాస్ కాదు. నేను చేయకపోతే నాకు మాత్రమే లాస్, మీరు చేయకపోతే మీకు మాత్రమే లాస్. సో టాప్ 10 ర్యాంకింగ్ ఉంది. అండ్ విజన్ టు హెల్ప్ పీపుల్ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. మీ సొంత నిర్ణయాల పైన మీరు ధనవంతులు అవ్వడానికి అవకాశం కల్పిస్తున్న మన కంపెనీ అండి. సొంత నిర్ణయాలు. బాస్ చేస్తే పనిచేస్తా, బాస్ అండర్లో పనిచేస్తా, ఇలాంటిది లేదు. టెన్షన్స్ లేవు, రిస్క్ లేదు. సో మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసే ఏకైక కంపెనీ వెస్టేజ్. కానీ కొంతమంది వెస్టేజ్ లో ఉండి ఇంకొన్ని కంపెనీలు పక్క వాటిలలో కూడా పనిచేసుకుంటూ 2 కంపెనీలలో కాలు పెడతారు. ఈ పడవ ఇటు, ఆ పడవ అంటే ఈ మధ్యలో మునిగిపోతారు. ఎసార్నో ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు అని చెప్పేసి అంటారు కదా, సేమ్ అట్లాగే డైరెక్ట్ సెల్లింగ్ లో పనిచేస్తున్నామంటే ఒకే ఒక కంపెనీ చూస్ చేసుకోవాలి. ఆ కంపెనీలోనే ప్రాణం పెట్టి పనిచేయాలి. ఇంకో కంపెనీ చేస్తా అంటే ఏ కంపెనీలో కూడా ఎదగడు, ఎగలడు. ఎందుకంటే ఇది గొప్ప అది గొప్ప అంటే 2 కంపెనీలో చేసిన వ్యక్తి ఏది గొప్ప చెప్తాడు? చెప్పలేడు. ఇది గొప్ప అంటే అది వేస్తేనే కదా, మరి ఎట్లా చెప్పగలుగుతాడు? సో కాబట్టి చాలా మంది 2 కంపెనీలలో మైండ్ పెట్టి బిజినెస్ వరకైనా స్కిప్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి సీరియస్లీ వెస్టేజ్ పట్టుకున్నామా, 7 సంవత్సరాలు అయిపోయింది. మాకు సక్సెస్ ఉందా లేదా? పక్క దారి చూడలేదు. ఎన్నో ఆఫర్స్ వచ్చినాయి, ఎంతో మంది ఫోన్ చేసారు, సార్ ఇది అని చెప్పేసి ఎంతో మంది వచ్చారు. కానీ ఏ దారి కూడా మనం చూడలేదు, ఓన్లీ స్ట్రేట్ దారి వెస్టేజ్. ప్రాణం ఉన్నంత వరకు పోయిన వాళ్ళకి డ్రీమ్ లేదు, పోయిన వాళ్ళని వదిలేయడమే, కొత్త వాళ్ళని క్రియేట్ చేసుకోవడమే. ఎందుకంటే ఈ టీమును క్రియేట్ చేసేది కూడా మేమే, కొత్త టీమును క్రియేట్ చేసేది కూడా మేమే, చేయగలుగుతాం. సో కాబట్టి ఇక్కడ పోయినోళ్ళు అదిగో చేసో పోయినోళ్ళు పోతారు. కానీ అప్లైన్ అతను ఏదైతే విజన్ పెట్టుకున్నాడో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో క్లారిటీ అనేది మనకు కంపెనీ పైన కూడా ఉండాలా. సో ఇంతకంటే గొప్ప కంపెనీ లేదు నా దృష్టిలో, అస్సలే లేదు ఇప్పుడు మీద. అండ్ నెక్స్ట్ క్లారిటీ వచ్చేసి విన్నింగ్ టీమ్. ఇప్పుడు మీ పిల్లలకు ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయించారు. స్కూల్ చూస్తే కనుక సో హైటెక్ రేంజ్ లో ఉంది. టోటల్ గా చూస్తే అరే పెద్ద పెద్ద స్కూల్ అనిపిస్తుంది. అందులో మాత్రం టీచర్ వచ్చేసి 10వ క్లాస్ చదివిన వాళ్ళు పెట్టారు. మీ పిల్లల్ని 1,00,000 రూపాయలు కట్టి అందులో సక్సెస్ మంచి ఎడ్యుకేషన్ ఇప్పించగలుగుతారా? ఇప్పించలేదు. ఎందుకు? మరి స్కూల్ బాగుంది కదా, చైర్స్ బాగుంది, ఏసీ పెట్టారు, మంచి డిజిటల్ స్క్రీన్స్ పెట్టారు. అంటే టీచర్ కూడా ఇంపార్టెంటేనా కదా? సో అదే టీచర్ ఒకవేళ చెట్టు కింద చెప్పింది అనుకోండి, పిల్లలు సక్సెస్ అవుతారా లేదా? అంటే టీచర్ ఇంపార్టెంట్. కానీ చెట్టు కింద చదవాలి, చెట్టు కింద చెప్పాలి, ఒక కూలిపోయే బిల్డింగ్ లో చెప్పాలి అంటే మనం పంపిస్తామా పిల్లల్ని?
వారం వరకు చలో ఏంటో వస్తూ ఉంటుంది, చెప్పగలుగుతారా? అంటే రెండు ఇంపార్టెంటే. వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫారం కావాలి, అందులో టీచర్ కావాలి, రెండు ఇంపార్టెంటే. వెస్టేజ్ అనేది ఏంటి? మీకు ఒక అద్భుతమైన ప్లాట్ఫారం, డబ్బు సంపాదించడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫారం. మరి వెస్టేజ్ లో గురువు ఎవరు? నేర్పించే వ్యక్తి ఎవరు? ఎస్, ద విన్నింగ్ టీమ్ ఫౌండర్ వచ్చేసి మన ఎస్పీ గోరెల్ సార్. సార్ సో సార్ యొక్క ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఎట్లా చేయాలి అనే దాంట్లో మనకు నేర్పించే గురువు. మన ఆ గురువు చిన్న చితక గురువు కాదు. ఒకసారి మీరు చూడండి, ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత 2006లో, అండ్ మోస్ట్ అడ్మైర్డ్ గ్లోబల్ ఇండియన్ అవార్డు గ్రహీత 2019లో, అండ్ ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ నేషనల్ అవార్డు 2021లో. ఇన్ని అవార్డులు వచ్చినాయి. ఇంట్లో కూర్చుంటే వస్తాయా? ఎంత మందికి లైఫ్ ఇస్తే, ఎంత మందిని మోటివేట్ చేస్తే అతనికి అవార్డు వస్తుంది. సో అలాంటి అవార్డ్స్ మన యొక్క వారిస సొంతం. సో అలాంటి పర్సన్, మోటివేషనల్ స్పీకర్, ఆథర్, సో ఇలాంటి పర్సన్ మనకు ఒక క్లియర్ రాస్తా చూపిస్తూ ఉన్నాడు, రోడ్ మ్యాప్. మీరు ఈ వేలో వెళ్ళండి, సక్సెస్ అవుతారు. సో దానికి మా యొక్క సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. కొన్ని సిస్టమ్లు బయట డబ్బులు తీసుకొని చేస్తూ ఉంటుంది, కానీ ఓన్లీ విన్నింగ్ టీమ్ మాత్రమే. సో నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, రూపాయి ఆశించకుండా మీకు క్లియర్ కట్ గా ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థ విన్నింగ్ టీమ్. సో మన విన్నింగ్ టీమ్ ద్వారా అసలు ఏం జరుగుతుంది, ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ నేర్చుకుంటామంటే, సో సంవత్సరానికి ఒకసారి మనకు మెగా ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే గో క్రౌన్ మీటింగ్ అని అంటాం. సో గో క్రౌన్ అండ్ రీసెంట్ మొన్న ఒక 3 days బ్యాక్ వచ్చేసి సండే నాడు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెమినార్ అంటాం. సో ఈడిఎస్, I2I, సో ఐడియా టు ఇన్కమ్ అండ్ మెగా సిఇఓ. ప్రతి సండే మెగా సిఇఓ. ఇన్ని రకాలుగా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం విన్నింగ్ టీమ్ ఆర్గనైజేషన్ ద్వారా. సో ఇలాంటి మీటింగ్స్ కి మనం వస్తే సక్సెస్ అవుతాం. సో ఇక్కడ ఎంతమంది డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారండి? ఎవరు లేరు కదా. మరి ఎంతమంది రకరకాల ప్రొఫెషన్స్ నుంచి వచ్చారు కదా. నేను ఒక ఫోటోగ్రాఫర్ని, నాకు తెలిసిన నాలెడ్జ్ తోటి నేను బిజినెస్ లో సక్సెస్ అవ్వగలుగుతానా? ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన నాలెడ్జ్ తోటి డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవుతాడా? లేడు. మనం అందరం ఎట్లా ఉంటామంటే ఎడ్యుకేషన్ లేకపోతే అమ్ముకుంటూ పోతా ఉంటాం, జాయిన్ చేపిస్తూ పోతా ఉంటాం. సో ఫాలో అప్ ఉండదు, ఆయనతో మాట్లాడేది ఉండదు, అసలు ఏందో చెప్పాలంటే ఏది లేదు. సో లెర్నింగ్ లేకపోవడం వల్ల. సో ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం దాన్ని రైట్ వేలో చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఎడ్యుకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీటింగ్ల కాడికి రమ్మన్నప్పుడు మీటింగ్ల నాడు మాత్రమే పనులు వస్తాయి, మీటింగ్లు లేని మాత్రం అరే నేను ఖాళీ ఉన్నా సార్ అని చెప్తారు చాలా మంది. ఇక్కడికి ఎంతో మంది మీరు లీడర్లను కూడా పిలిచుండొచ్చు, మీ కింద ఆల్రెడీ లీడర్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చారా? కొంతమంది రాలేరు. సో ఎందుకు? వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది, వాళ్ళే చెప్తారు, వాళ్ళే క్రియేట్ చేస్తారు. అక్కడ ప్రాబ్లం లేదు, కానీ క్రియేట్ చేసి చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ముందుకెళ్తారా? వెళ్ళలేదు. సో ఇలాంటి మీటింగ్స్ ఉన్నప్పుడు నేను నేర్చుకోవడానికి ముందు ఉండాలి అని వెళ్ళిన వ్యక్తి మాత్రమే సక్సెస్ అవుతారు. పిల్లలు పొద్దుగాల అంత తొందరగా లేపి స్నానాలు చేపించి స్కూల్కి ఎందుకు పంపిస్తారు? పిల్లలు డెవలప్ అవ్వాలని, మనం చదువుకుంటేనే బాగుపడతారని చెప్పేసి మనకుంది, తెలుసు. కానీ మనం నేర్చుకుంటే సక్సెస్ అవుతామని చెప్పేసి మనకే ఉండదు. అర్థమవుతుందా? నేర్చుకోకుండా నేను అర్థమైపోయింది సార్, నాకు మొత్తం అర్థమైపోయింది, అంతే కదా, కంపెనీ ప్లానే కదా. సో నాకు అదే ఆదివారం నాడు అయితే అదే ప్లాన్ చెప్తారు కదా సార్. అదే మన మైండ్ సెట్ ఉంది, మనం అక్కడే అయిపోయినాం. సో కాబట్టి మనం మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. సో నేర్చుకోవడానికి ముందున్న వ్యక్తి సక్సెస్ అవుతారు. మీరు నేర్చుకుంటూ పని చేస్తూ ఉన్నారు, ఒక రోజు మీకంటూ ఒక ఫంక్షన్ లో ఒక అద్భుతమైన రికగ్నిషన్ జరుగుతుంది. సో దాన్ని మనం FRU అంటాం. మీకంటూ ఒక అద్భుతమైన రికగ్నిషన్ జరుగుతుంది. మీకు ఒకరో ఇద్దరు ముంగట ఒక చాలా వరకు ఒక దండేసి ఆ రికగ్నిషన్ అయిపోయింది అంటే ఎట్లా ఉంటుంది? సో ఇంతమంది మధ్యలో మిమ్మల్ని పిలిచి తను సాధించిండు అని చెప్పేసి ఇక్కడ చాలా ఒక దండేశం అనుకోండి, ఇక్కడ ఎట్లా ఉంటుంది? అది బాగుందా, ఇది బాగుందా? ఇది బాగుంది అని అనుకుంటే కనుక ఇలాంటి మీటింగ్లలో మనం కూర్చొని చూడాలి. అలాంటి వ్యక్తులు, అలాంటి సక్సెస్ తీసుకున్న వ్యక్తులు అలా చూస్తేనే మనం ఒక రోజు ఇక్కడ రికగ్నిషన్ మనం కూడా తీసుకుంటాం. సో FRU అనేది కమింగ్ సూన్ లో ఉంది మనకు. చాలా అద్భుతమైన సెషన్. అండ్ టూల్స్ అండ్ CEP.
సో నేర్చుకోవడానికి టూల్స్ మన దగ్గర అండ్ సిఈపి యాప్ మొబైల్లో. సో ఇంట్లో నుంచి మనం ఎవ్రీ డే లెర్నింగ్. సో ఇప్పుడు అశోక్ సార్ యొక్క మాటలు ఇక్కడ వింటున్నారు ఎగ్జాంపుల్. సో ఇవే మాటలు కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు వినాలంటే అవకాశం ఏడుంది లేదు. ఒకవేళ మన మొబైల్లో ఉందనుకోండి, మన ఆల్ ఓవర్ ఇండియా లీడర్స్ ప్రతి ఒక్కరి మాట అందులో ఉంటది. మనం వినగలిగితే అక్కడ నుంచి మనం సక్సెస్ అవ్వగలుగుతాం. సో టూల్స్ మీకు అద్భుతమైన టూల్స్ ఉన్నాయి. సో టూల్స్ ద్వారా కూడా మనం బిజినెస్ అనేది ముందు తీసుకొచ్చు. అండ్ అసోసియేషన్. సో ఇదంతా ఒక అసోసియేషన్. ఈ రోజు నాది నాదే నీది అని కాదు, అందరం కలిసి మనం పనిచేస్తున్నాం, ఒక యూనిటీగా పనిచేస్తాం. మనం అందరం సక్సెస్ కోసం మనం పనిచేస్తాం. సో ఒక అసోసియేషన్ గా. అండ్ కల్చర్ అండ్ సోషల్ లైఫ్. సో చాలా బాగుంది. అండ్ రోల్ మోడల్. సో మిమ్మల్ని ఒక రోల్ మోడల్ గా చాలా మంది తీసుకోవాలి. సార్ ఒక సిగ్నేచర్ పెట్టండి సార్, ఒక సెల్ఫీ ఇవ్వండి సార్. ఎందుకు మీ దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగడం, మీ యొక్క సిగ్నేచర్ తీసుకోవడం అంటే ఈజ్ ద సక్సెస్ పర్సన్. ఈ బిజినెస్ లో సక్సెస్ బయట కాదు, ఈ బిజినెస్ లో సక్సెస్. అండ్ ఈయనని మీరు ఎదుటి వ్యక్తికి పరిచయం చేస్తున్నారు. ఎస్, ఈయన మాటలకి నేను ఇన్స్పైర్ అయినా, ఈయనని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ పనిచేస్తా ఉన్నా. ఈజ్ ద రోల్ మోడల్. సో మీరందరూ కూడా రోల్ మోడల్ గా అయ్యే అవకాశము ఓన్లీ మన ఇండస్ట్రీలో మాత్రమే ఉంది. సో దిస్ ఇస్ ద క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి క్లారిటీ. క్లారిటీ దేని మీద ఉండాలి? ఫస్ట్ మీ యొక్క డ్రీమ్ మీద ఉండాలి, మీరు ఎంచుకున్న కంపెనీ మీద ఉండాలి, కంపెనీకి సపోర్ట్ చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉండాలి. ఈ మూడింటిలో క్లారిటీ ఉందంటే మిమ్మల్ని బయటకు నుంగినా కూడా మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు సక్సెస్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్. సో క్లారిటీ అయితే బాగుంది సార్. కంపెనీ గురించి నేను ఏ టు జెడ్ బట్టి పట్టేసినా చెప్పేస్తా, ఎడ్యుకేషన్ సిస్టమ్ బట్టి పట్టేసినా చెప్పేస్తా, నా డ్రీమ్ రాసుకుని చెప్పేసిన. సో మరి ఒక రోజు ఒక నెలకు సక్సెస్ వచ్చేస్తుందా? సక్సెస్ అనేది సో ఒక విత్తనాన్ని నాటితే ఎదిగే మొక్క లాంటిది. అర్థమవుతుందా? రాత్రికి రాత్రే రాదు, రాత్రికి రాత్రే వస్తారు వాళ్ళు ముంచేటోళ్ళు. అర్థమవుతుందా? మీరు రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారంటే ముంచేటోళ్ళు తప్పిస్తే మిమ్మల్ని ధనవంతులు చేసేటోళ్ళు రాదు. మీ నుంచి ఏదైనా ఆశించి చేసే వ్యక్తులే. కానీ మనం ఇక్కడ చెప్తున్నాము 2 to 5 years, 2 నుంచి 5 సంవత్సరాలు వెస్టేజ్ లో నిలబడగలిగిన వ్యక్తి 100% ఇక్కడ నుంచి సక్సెస్ లో ఉంటాడు. సో కమిట్మెంట్ వచ్చేసి సెట్ యువర్ మైండ్ సెట్. మరి 2 సంవత్సరాలు నిలబడాలంటే మరి ఎలాంటి వ్యక్తులు నిలబడతారు? డ్రీమ్ ఉన్న వ్యక్తులే. కానీ అందులో డ్రీమ్ ఉంది కానీ మైండ్ సెట్ కూడా చేసి ఉండాలి. నాకు పెద్ద డ్రీమ్ ఉంది కానీ నా యొక్క మైండ్ సెట్ లేబర్ మైండ్ సెట్ అనుకోండి. ఇవాళ పొద్దుగాల నేను పనికి వెళ్ళి రాత్రికి వచ్చే డబ్బుల కోసం చేసే వ్యక్తి మైండ్ సెట్ లో వెస్టేజ్ చేస్తే డ్రీమ్ పెద్దదే ఉంది కానీ రాత్రికి రాత్రే ఒక్క రోజులో రావాలనుకునే వ్యక్తి సక్సెస్ కాడు. అంటే లేబర్ మైండ్ సెట్ ఉండకూడదు. లేబర్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఈ రోజు పని చేస్తే సాయంత్రం డబ్బులు కావాలి. ఒక ప్లంబర్ ఉన్నాడు, ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, సార్ పని అయిపోయింది సార్, ఫ్యాన్ తిరగట్లేదు, ఫ్యాన్ ఎట్లా అయితే రిపేర్ చేసి సార్ డబ్బులు ఇవ్వండి. సో డబ్బులు ఇవ్వకపోతే ఊరుకుంటాడా? సార్ రేపు ఇస్తా సార్ అని ఊరుకుంటాడా? 1 నెల తర్వాత ఇస్తాను ఊరుకుంటాడా? అండ్ ఈ రోజు పని ఎందుకు వచ్చిండు? ఈ రోజు డబ్బులు కావాలి నాకు సాయంత్రం కల్లా. సో లేబర్ మైండ్ సెట్. ఈ రోజు మాత్రమే పనిచేసి ఈ రోజు డబ్బులు కావాలనుకునే వ్యక్తి లేబర్. ఆ మైండ్ సెట్ ఉండకూడదు. రెండవది జాబ్ మైండ్ సెట్. సో జాబ్ మైండ్ సెట్ ఎట్లా క్రియేట్ చేస్తుంది? ఈ రోజు జాబ్ లోకి వెళ్ళినా, ఈ రోజు ఫస్ట్ డే, నెల దాకా నా మైండ్ డబ్బులను అడగదు. అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చోడు అనుకుంటారు. అరే బాబు నువ్వు 2 రోజులు అయింది జీతం పడుతున్నావు ఏంద్రా? నెల రోజులు చేస్తే జాబ్ లో జీతం వస్తుంది సార్. నువ్వు వస్తుందా? నెల రోజులకి వస్తుంది కదా. మరి నెల రోజులకి డబ్బులు వచ్చేది నువ్వు 2 రోజులకి అడిగితే ఏమనుకుంటాడు? నువ్వు లేవరా? కాదు కదా, జాబ్ చేయడానికి వచ్చినావు. అంటే జాబ్ మైండ్ సెట్ లో ఉన్న వ్యక్తి నెల రోజులు పని చేసిన తర్వాత డబ్బులు అడుగుతాడు. పని చేసిన తర్వాత నెల అయిపోయింది, ఇవాళ శాలరీ డేట్, శాలరీ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది? నెక్స్ట్ మంత్ శాలరీ ఇస్తాడు బాస్. అప్పుడు నెక్స్ట్ మంత్ అంతే ఉత్సాహంగా పని చేయగలుగుతాడా? నెక్స్ట్ మంత్ కూడా చేసి ఇస్తాడో ఇవ్వడో అని చెప్పేసి తీసుకుంటారా లేదా? చేస్తాను, నాకు పాల బిల్లు కట్టేది, రెంట్ కట్టేది, అది కట్టేది, నీరు కట్టేది, నాకు డబ్బులు లేకపోతే నేను బానేస్తాను. అర్థమైందా? మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక నెక్స్ట్ మంత్ కి ఓన్లీ 1 month యాక్సెప్ట్ చేస్తుంది. దట్ ఈస్ జాబ్ మైండ్ సెట్. సో వెస్టేజ్ లో జాబ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు కూడా పని చేయరు. కొంతమంది వస్తారు బిజినెస్ కొనుక్కున్నారు, ప్రోడక్ట్ కొనుక్కున్నారు, కన్సిస్టెన్సీ 4 నెలలు కొనుక్కుంటే ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది కానీ 1 నెలకే అయిపోయింది. 2వ నెలకు గోవిందా. 2వ నెల ఎందుకు రావట్లేదంటే నేను మస్తు మంది చెప్పాను సార్ ఎవరు రావట్లేదంటే. మీటింగ్లోకి వచ్చినా రాలేదు, నేర్చుకోలేదు, ఏమీ లేదు. కానీ 2 నెలలకు అయిపోయింది. ఆయన డ్రీమ్ వెళ్ళారు. ఏదో మీరు చెప్పారు, ఏదో ఇది ఇట్లాంటి ఒక మీటింగ్ విన్నాడు, బాగా బ్లడ్ బాయిల్ అయిపోయింది, పోయి పని చేస్తా అనుకున్నాడు, కథం అయిపోయింది. ప్లస్ జాబ్ మైండ్ సెట్ తో కూడా ఈ బిజినెస్ నడవదు. అండ్ 3వది బిజినెస్ మైండ్ సెట్. బిజినెస్ మైండ్ సెట్
బిజినెస్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి సక్సెస్ అవ్వగలుగుతారు. నాకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ 191 రూపాయలు, సెకండ్ మంత్ 240 చేంజ్ వచ్చింది, థర్డ్ మంత్ 1400, అండ్ ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి మళ్ళీ పడింది 700, సిక్స్త్ మంత్ వచ్చేసరికి 400 పడిపోయింది. అప్ అండ్ డౌన్, పెరిగింది తగ్గింది అంటే నాకు బిజినెస్ ప్లాన్ క్లారిటీగా తెలుసు, ఎందుకు పెరిగింది ఎందుకు తగ్గిందో కూడా తెలుసు. కానీ చాలా మంది కాగానే సార్ డబ్బులు వస్తలేవు సార్, నేను లాస్ట్ మంత్ 50,000 బిజినెస్ చేసిన, ఈ మంత్ 60,000 బిజినెస్ చేసిన, కానీ లాస్ట్ మంత్ కంటే డబ్బులు తక్కువ వచ్చినాయి, ఏదో తేడా ఉంది సార్ అని చెప్పి పని చేస్తారు. క్లారిటీ లేదట, కంపెనీ ప్రొఫైల్ తెలియలేదు, కంపెనీ మార్కెట్ ప్లాన్ తెలియదు. సో నువ్వు బిజినెస్లోకి వచ్చి ప్రొడక్టే కాదు, ప్లాన్ ఫస్ట్ కూడా నేర్చుకోవాలి. సో కాబట్టి బిజినెస్ మైండ్ సెట్ అనేది ఏంటంటే ఈ రోజు జాయిన్ అయినామా 2 సంవత్సరాలు నువ్వు టైం పెట్టు. సో అట్లా చేయగలిగిన వ్యక్తే ఈరోజు అంబానీ జియో మనకి ఇచ్చాడు, 2 సంవత్సరాలు ఫ్రీ ఇచ్చాడు కదా, ఫ్రీ ఇచ్చినప్పుడు రూపాయి అడిగిందా, ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. మరి 2 సంవత్సరాలు అయినా ప్లానింగ్ ఉంది, 2 సంవత్సరాల తర్వాత నా నెట్వర్క్ ఏంటి, నా నెట్ వర్క్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంది. సో కాబట్టి విజన్ చూసేట్టు పని చేసుకుంటూ పోయాడు. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా మంది వీడియోలు మీరు చూస్తూ ఉంటారు కదా, 5-6 సబ్స్క్రైబ్ ఉన్న యూట్యూబ్ ఛానల్కి డబ్బులు వస్తాయా, లేదనుకుంటే 1 lakh 2 lakhs 1 million ఇలాంటి వ్యక్తులకు డబ్బులు వస్తాయా, ఇలాంటి వ్యక్తులకి యాడ్స్ వస్తాయి, ఇలాంటి వ్యక్తులకి డబ్బులు వస్తాయి. ఎందుకు, వాళ్ళ యొక్క నెట్వర్క్ పెద్దగా ఉంది. సో కాబట్టి డబ్బులు వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ పెట్టాక జల్లాస్తే రాలేదు, ఒకడు ఉంటాడు సారీ నాన్ వేషన్ అనే టైం ఉంటాడు, ట్రావెల్స్ చేస్తాడు, ఎన్నెన్నో తిరుగుతూ ఉంటాడు. ఈరోజైనా నేను నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 30 లక్షలు అంటాడు. మరి అది ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఎందుకు రాలేదు, ఆయన ఫాలోవర్స్ పెరిగారు. సో అర్థమవుతుందా. సో బిజినెస్ మైండ్ సెట్ 2 సంవత్సరాల కమిట్మెంట్ ఉంటేనే ఫెస్టివల్లో సక్సెస్. 1 నెలకో 2 నెలలకో 4 నెలలకో 2 సంవత్సరాల తర్వాత సక్సెస్ వస్తుందని ఒక వ్యక్తి వచ్చింది అనుకోండి, ఆయన పనిలో లేడు ఏమీ లేడు, 2 సంవత్సరాల తర్వాత వచ్చి సార్ నేను 2 సంవత్సరాలు బిజినెస్ లో జాయిన్ అయ్యి సక్సెస్ రాలేదంటాడు. బిజినెస్ మైండ్ సెట్ లో ఉండాలి. సో అంటే పని చేసే మైండ్ సెట్ లో నీకు ఎవరు ముందుకు తీసుకెళ్ళరు. సో లేబర్ మైండ్ సెట్ 1 day, జాబ్ మైండ్ సెట్ 1 month, బిజినెస్ మైండ్ సెట్ 2 years కమిట్మెంట్. ఎవరైతే 2 years కమిట్మెంట్ చేస్తారో ఇక్కడ నుంచి 100% సక్సెస్ లో ఉంటారు. సో 2 years విత్ విన్నింగ్ టీమ్ సిస్టమ్. మరి ఎవరితో కమిట్మెంట్ ఉండాలా, ఎట్లా కమిట్మెంట్ ఉండాలా, ఏది పడితే చేసుకుంటూ 2 సంవత్సరాలు పని చేస్తే అయిపోతుందా ఓపికతో కాదు. విన్నింగ్ టీమ్ ని మనం ఫాలో అవ్వాలి. సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏం చెప్తుంది, సో ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, ఇంజనీర్ 4 సంవత్సరాలు, పిల్లలకు మనం చదివించేటప్పుడే ఫిక్స్ అయిపోతున్నాం ఈ సంవత్సరాలు చదవాలని చెప్పేసి. సో అక్కడ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, మధ్యలో ఏం డిస్టర్బ్ చేయం వాళ్ళని చదివేది కదా. కానీ ఇక్కడ బిజినెస్ లోకి వచ్చేసరికి మైండ్ మారిపోతుంది. జాబ్ అనేది 60 సంవత్సరాల కమిట్మెంట్ తో మనం ఫిక్స్ అయిపోతా ఉన్నాం, అండ్ బిజినెస్ వచ్చేసి లైఫ్ టైం కమిట్మెంట్ తోనే మనం ముందుకెళ్ళిపోతా ఉన్నాం. లైఫ్ టైం బిజినెస్ అంటే లైఫ్ టైమే కాదు, ఒక షాప్ పెట్టినామంటే సత్యవరం నడవాల్సిందే. సో ఒక జాబ్ పెట్టినాం అనుకో, నెలకొకటి లేదా సంవత్సరానికి కూడా మారుస్తావా, జాబ్ పెట్టినామంటే ఇక జాబ్ చేసుకుంటూ పోవాలి, అన్న జీతం లేకపోతే మారుస్తుండొచ్చు, కానీ మళ్ళీ జాబే చేస్తావు కదా. సో కాబట్టి ఇక్కడ 2 years విత్ విన్నింగ్ టీమ్ సిస్టమ్. విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏం చెప్తుంది, ఇంతకుముందు సార్ చెప్పిండు, ఏం చెప్పిండు, 6 యాక్షన్స్ 10 స్టెప్స్ చెప్పిండా, దట్ ఈస్ విన్నింగ్ టీమ్ సిస్టమ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సెషన్ జరుగుతుంది, కార్డినల్ రూల్స్ అని చెప్పేసి విన్నింగ్ టీమ్ సిస్టమ్. సో వాటిని మనం ఫాలో అవుతూ చేసే పని 2 సంవత్సరాలు ఉండాలి. సో ఇది కమిట్మెంట్. 2 సంవత్సరాలు నిలబడగలిగిన వ్యక్తి సో ఇక్కడ నుంచి సక్సెస్ తీసుకుంటారు. సో 2 years విత్ విన్నింగ్ సిస్టమ్ లో చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, సో కోర్ చేయాలి. సో కోర్ అంటే 160 PV. సో 1000 రూపాయలు ప్రొడక్ట్ తీసుకొని 1,00,000 రూపాయలు సంపాదించాలి అని అనుకుంటే సాధ్యమా కాదు. నీ దగ్గర 4 ప్రోడక్ట్ ఉంటాయి, ఒక రైస్ బ్రాండ్ తీసుకుంటే 1, 2 ఇంకో ప్రోడక్ట్ ఉంటాయి. ఈ 3 ప్రోడక్ట్లను పట్టుకొని నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తాను అవుతుందా కాదు. సో కాబట్టి 160 PV మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ చెప్తా ఉంది. సో 160 PV మనం చేయాలి. సో 160 PV మీన్స్ ఎంత, ఒక 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఖర్చు పెట్టకుండా నాకు ఎంత కావాలి అంటే, నాకు 1,00,000 కావాలి, 2 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలంటే వస్తుందా. ఈరోజు పిల్లల పేర్ల మీద స్కూళ్ళల్లో లక్షలు ఖర్చు పెట్టి వేల కోసం పంపిస్తా ఉన్నారు. ఇక్కడ జస్ట్ 5,000 రూపాయలు ఇంట్లో కావాల్సిన సామాన్ కొనుక్కుంటే సో వస్తూ ఉంది. సో 160 PV కోర్. సో ఎగ్జాంపుల్ 5,000 రూపాయలు 2 సంవత్సరాలు అన్నాం కదా, 2 సంవత్సరాలు అంటే 1,20,000 రూపాయలు ఖర్చు. మీ చేతి నుంచి అమౌంట్ రూపంలో పోయేది 1,20,000 రూపాయలు. సో ఇందులో 50% డిస్కౌంట్ ఉందా లేదా, సో ఏం డిస్కౌంట్ వస్తుంది మనకి, 10 to 30% వస్తుంది. ఆఫర్ 10%, క్యాష్ బ్యాక్ 5 to 16%, కన్సిస్టెన్సీ 20%, అండ్ ఆపర్చునిటీ అదనంగా వస్తుంది. అంటే మీరు ప్రోడక్ట్ వాడుకున్నా కూడా మీకు 50% బెనిఫిట్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే 60%, 60,000 మైనస్ అయినట్టేనా కదా. సో ఇంత పర్సెంటేజ్ బయట కాదు వస్తుందా
రాదు. కానీ చూడగానే అమ్మ ఇది రేట్ ఎక్కువ ఉంది, ఇది ఎవరు కొంటారు సార్ మనకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే తెలియదు, మనం బయట ఉన్న వాళ్ళకి ఇది రేట్ ఎక్కువ అంటుంది సార్, అది రేట్ ఎక్కువ. ఒక లీడరే రేట్ ఎక్కువ అంటున్నారు అని చెప్పేసి అసలు లీడర్కే తెలియదు. లీడర్కి ఎట్లా రేట్ తక్కువ చెప్పొచ్చు కదా, మన కాన్సెప్ట్ అంతా చెప్పొచ్చు కదా కూర్చోబెట్టి. సో అది చెప్పలేకపోతున్నాం. సో కాబట్టి కోర్ అనేది మనం చేయగలిగితే చెప్పారు. ఎందుకంటే నేను 1000 రూపాయలు సంబంధం ఉంటే నాకే ఈ ఆఫర్ 50% రాదు, కన్సిస్టెన్సీ రాదు, క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్ 18-20 తారీఖు కొనుక్కుంటే ఆఫర్ రాదు, మనకే రాదు, ఇంకే వెళ్ళి చెప్తాం. సో కాబట్టి కోర్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. సో 500 సో గో గెటర్. ఇప్పుడు కోర్ ఏదైతే ఉందో అది మనం చేసాం. కోర్ నుంచి మనం గో గెటర్ స్ట్రక్చర్ చేయాలి, అంటే మనం టీం వర్క్ చేయాలి. సో చాలా మంది ఏంటంటే ఒక లెగ్ మీద పని చేసుకుంటూ పోతూ ఉంటారు. ఒక లెగ్ మీద పని చేసుకుంటూ పోతే సో సక్సెస్ వస్తుందా? ఒక లెగ్ నుంచి మీకు 10 లక్షల బిజినెస్ వచ్చినా కూడా మీకు రూపాయి రాదు, తెలుసా అది? కానీ మనమేం చెప్తామంటే 10 లక్షల బిజినెస్ చేసినా సార్ మాకు డబ్బులే వస్తలేవు అంటారు. ఈయన ఒకరిని జాయిన్ చేయించిండు, ఆయన లీడరు, ఈయన ఇంట్లో వండుకున్నాడు, ఆయన కింద 10 లక్షల బిజినెస్ ఈయన డబ్బులు ఇవ్వాలా? మన బిజినెస్ యొక్క కాన్సెప్ట్ 6 legs. సో 6 legs మనం ఏమంటాము? గో గెటర్ స్ట్రక్చర్ అంటాము. గో గెటర్ స్ట్రక్చర్ 6 లెగ్గులు. మీరు ఈ బిజినెస్ లో లీడర్స్ ని డెవలప్ చేయాలి. లీడర్స్, ఓకే? అంటే మీరు పని చేస్తున్నారా, మీలాగా పనిచేసే వ్యక్తి కావాలి. సార్ సో గో గెటర్ స్ట్రక్చర్ వచ్చేసి 160 PV మీరు కొనుక్కున్నారనుకోండి. సో మీకు ఏం ఇన్కమ్ వస్తుంది? క్యాష్ బ్యాక్ వస్తుంది. 120 PV 7 మంది, అంటే మీతో పాటు 6 మంది కలిస్తే 7 మందితో కలిస్తే మీ PV వచ్చేసి 1120. సో ఇక్కడ మీరు కాస్ట్ 8% ఉంటారు. అండ్ 160 PV మీ యొక్క టీం 6 members ని మళ్ళీ కోర్ల గో గెటర్ స్ట్రక్చర్ తీసుకెళ్తే 43 మంది మీ టీము 6880 PV వస్తుంది. సో 6880 PV ఒక లెగ్ నుంచి వస్తే మీకు ఒక LOB క్రియేట్ అవుతుంది. LOB క్రియేట్ అయిందంటే మీ ఇన్కమ్ అక్కడ 30,000 రూపీస్ క్రాస్ వస్తుంది. 30,000 రూపాయలు. 30,000 రూపాయలు జాబ్ ఇన్కమ్ కి ఈక్వల్. మీరు జాబ్ లో కూడా లేదని, కానీ జస్ట్ ఒక 3 నెలల్లో మనం ఇది రీచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ 160 PV 43 మంది ప్లస్ 6 మందిని రీచ్ చేసుకుంటే కనుక 259 మీ యొక్క టీమ్. సో 41,440 PV అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క బిజినెస్ లో మీ యొక్క ఇన్కమ్ ఎంత అవుతుంది అంటే ఎవ్రీ లెగ్ నుంచి LOB వస్తుంది. మీ ఇన్కమ్ 1,50,000 రూపాయలు రీచ్ అవుతుంది. ఓన్లీ 5,000 రూపాయలు. మీలాంటి వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు, అలా మీలాంటి వ్యక్తినే మీకు ఇతర టీం క్రియేట్ చేస్తారు. జస్ట్ 4 స్టెప్పులు, అంటే మీతో పాటు 3 స్టెప్పులు కిందికి వెళ్ళి మీరు పని చేయగలిగితే మీ ఇన్కమ్ యావరేజ్ 1,50,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇది గో గెటర్ స్ట్రక్చర్, ఓకే? కోర్, గో గెటర్, కౌంటర్. సో 500 PV సర్కిల్. సో 500 PV సర్కిల్ చూసుకుంటే కనుక సో సేమ్ స్ట్రక్చర్, కాకపోతే మీరు చెప్పిన వ్యక్తులందరూ బిజినెస్ లో జాయిన్ అవుతారా? చెప్పిన వ్యక్తులందరూ లీడర్స్ అవుతారా? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కొనుక్కుంటూ ఉంటాడు, పని చేయడు. అతను బెస్ట్ కన్సూమర్. మీకు ఆ కన్సూమర్ కడుతుంది, ఈయననే లీడర్ సార్, ఈయన వస్తలేదు సార్, ఎంత చెప్పి వస్తలేదు, ఎంత కొనుక్కోమని చెప్పండి కదా. ఆయన కొనుక్కోండి, ఎందుకు ప్రాబ్లం ఎందుకు మీకు? ఆయన లీడర్ చేయాలి, కారు కొనియాలి, ఇల్లు కొనియాలి, మీకెందుకు బాధ? ఆయన కన్సూమర్ ఉంచండి. అట్లాగే మీరు లీడర్ వెతకండి, మీరు ఎక్స్ట్రా ప్లాన్స్ చేయండి. ఒక లీడర్ వచ్చాడు, అలాంటి వ్యక్తి లీడర్స్ ఉంటారు, కన్సూమర్స్ ఉంటారు. కన్సూమర్స్ మీరు ఒక 100 ప్లాన్లు చెప్పారనుకోండి, అందులో నుంచి 100 మందికి 100 మంది జాయిన్ కాదు, ఒక 10 మందో 20 మందో కన్సూమర్స్ మైండ్ సెట్ లో ఉంటారు. వాళ్ళకి మీరు ప్రొడక్ట్ సప్లై చేయండి, వాళ్ళకి ఒక ఐడి ఇచ్చి 100 PV కొనమని చెప్పండి. అలా మీరు 500 PVని రీచ్ అవ్వచ్చా లేదా? మీ 160 PV కాకుండా 340 PV చేయొచ్చా లేదా? 500 PV చేయాలంటే నాకు 5 ఇస్తారు. 500 PV ఎట్లా చేస్తారు సార్ అంటే నువ్వు పని చేస్తే అయితే 100%, పని చేయకపోతే 500 PV కాదు, 10 PV కూడా కాదు. సో మనం పని చేస్తే మన సెల్ఫ్ PV అవుతుంది. మనం బయటకు వెళ్ళి పని చేస్తున్నామంటే కొనుక్కునే మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వచ్చు. 500 PV కంప్లీట్ అయిపోయింది. 500 PVని నీ కింద ఉన్న ఆ కోర్ లీడర్లకి నేర్పిస్తే సో 3,500 PV వచ్చింది టీం నుంచి. అది సేమ్ రిపీట్ అయితే 21,500 PV వచ్చింది. సేమ్ రిపీట్ అయితే 1,29,500 PV వచ్చింది. అంటే 160 PV దగ్గర 500 PV లీడర్లను మనం క్రియేట్ చేయగలిగితే 1,29,500 PV అంటే మీ ఇన్కమ్ 3.5 లక్షలు దాటే అవకాశం ఉంటుంది. సేమ్ స్ట్రక్చర్ 1,50,000 500 PV 3 లక్షల పైన ఇన్కమ్ అనేది రీచ్ అవుతుంది. సో ఇది సో ఫస్ట్ వన్ ఏంటి? క్లారిటీ. రెండోది కమిట్మెంట్. ఈ 2 సంవత్సరాలలో మీకు ఎదురయ్యే అవమానాలు, మీకు హేళనలు, మిమ్మల్ని వెన్నుపోటీ పొడిచే వాళ్ళు ఎంతో మంది జరుగుతూ ఉంటారు. కానీ మీరు ఏది లెక్క చేయకుండా మీరు లీడర్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయగలిగితే సో ఇక్కడ నుంచి సక్సెస్ అవుతారు. ఓకే? అండ్ కన్సిస్టెన్సీ.
సో కన్సిస్టెన్సీ విషయానికి వస్తే సెల్ఫ్ కన్జ్యూమ్ ప్రొడక్ట్ అంటే సో చాలా మంది ఏం చేస్తారంటే ప్రోడక్ట్ ఇంట్లో వాడము కానీ బయట వాళ్ళకి కొనేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. లీడర్స్ కూడా ఇంట్లో వాడరు కానీ బయట కొనిద్దామని అనుకుంటారు. సార్ మీరు సప్లిమెంట్స్ వాడుతున్నారు అంటే నేను సప్లిమెంట్స్ వాడాలి కానీ బయట ఉన్న వాళ్ళకి సప్లిమెంట్స్ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నీ ఆరోగ్యం ముఖ్యము, తర్వాత మందిది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. నువ్వు ఇంట్లోనే వాడతలేవు, నువ్వు బయట ఉన్న వాళ్ళకి ఎట్లా చెప్తావు? సో చాలా మంది సెల్ఫీ లేదు కాకపోయేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంట్లో వాడతలేరు. వాడితే సెల్ఫీ తీయాల్సిందే కదా, వాడకపోతే లాస్ట్ టైం ఉన్న ప్రోడక్ట్సే సెల్ఫీ నిండా ఉంటాయి. సార్ ఇన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి, అన్నీ కూడా తుడిచిపెట్టినట్టుగా ఉంటాయి తప్ప అది యూజ్ చేసింది కాదు, చేసింది కాదు. సో సెల్ఫ్ కన్జ్యూమ్ ప్రొడక్ట్స్ ఈ కొనుక్కొని ఇంట్లో పెట్టడం కాదు, ప్రొడక్ట్ని మనం వేసేసుకోవాలి, మనం వంట వేసుకోవాలి. సో ఎవ్రీ మార్నింగ్ జూమ్ సెషన్ అవుతుంది కదా, సో మన అమృతాన్ని చదువుతున్నారా? అమృతం తాగినా 160 PV కంప్లీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? అమృతం తాగే లీటర్ ప్రతి ఒక్కరికి 160 PV కంప్లీట్ అయిపోతుంది. సో సెల్ఫ్ కన్జ్యూమ్ ద ప్రొడక్ట్ అండ్ STP షో ద ప్లాన్. సార్ వచ్చేసి మనకు అద్భుతంగా చెప్పిండు. STP ప్లాన్ అప్లైన్ చెప్తే బాగుంటుందా, మనం చెప్తే డౌన్లైన్ చెప్తే బాగుంటుందా? డౌన్లైన్ చెప్తేనే బాగుంటుంది. అర్థం కూడా నిలబడ్డ తర్వాత మీరు ఇట్లా అన్నారు అనుకోండి, అది కదలకపోతే ఎట్లా ఉంటుంది? మూడో పిక్చర్ ఎట్లా ఉంటుంది? అది దయ్యం అనుకుంటారు కదా, భయమే కదా. అలాంటి నాకు కింద ప్లాన్ చెప్పాలి లీడర్ అనుకుంటే మనం కూడా భయపడాలి. ఎందుకంటే నా డ్రీమ్స్ పోతాయి, నాకు ఏదో ఒక రోజు పెద్ద బొక్క అయిపోతుంది, అంటే టైం పోతుంది. సో కాబట్టి అర్థం ముందర మనం ఇట్లాంటి అది చదువుతుంది అనుకోండి, దట్ ఈస్ డూప్లికేషన్. నీలాంటి వ్యక్తిని నువ్వు వెతుక్కోవాలి, నీలాంటి వ్యక్తిని తయారు చేయాలి. సో సోదా ప్లాన్, అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి? కొనుక్కున్నాడు, వాడుకుంటున్నాడా? ప్లాన్ చేయాలి. నా ప్లాన్ రాస్తారు 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ప్లాన్ రాస్తారంటే పక్కన పెట్టేసేయండి, ఇంకేం అవసరం. ప్లాన్ రాయడానికి ఎవరిని చెప్తాడు, ఎవరిని మోటివేట్ చేస్తాడు, ఆయన లీడర్ ఎదుగుతాడు. చాలా మంది అప్లైనే చెప్తారు, అప్లైనే పిలుచుకుంటారు. వేస్ట్. మనం ప్లాన్ చెప్పాలి. బిజినెస్ లోకి ఎందుకు వచ్చినాం మనం ప్లాన్ చెప్పాలి. జాబ్ లోకి ఎందుకు ఎక్కినాము? జాబ్ చూపించిన వ్యక్తి చేస్తాడా, జాబ్ చేసే వ్యక్తి? జాబ్ చూపించిన వ్యక్తి ఇచ్చేసిండు, ఇక్కడ జాబ్ ఉంది ఇప్పించిండు. ఇక నువ్వు చూపించినావు కదా, నువ్వే వచ్చి జాబ్ లో పని చేయాలంటే సో అవుతుందా? నేను జాబ్ లో పని నేర్చుకోవాలి, చేయాలి. సో STP షో ద ప్లాన్. మంగళవారం మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 6 రోజులు ప్లాన్లు చేయండి. 6 రోజులు 1-to-1 ప్లాన్స్ చేయండి. సో ఎన్ని చేయాలి సార్? 1-to-1 ప్లాన్స్ వచ్చేసి 3 to 5 చేయండి. పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా, ఇవి చేసినా సక్సెస్ అవుతారు. 3 to 5 ప్లాన్స్ మీరు మ్యాక్సిమం ప్లాన్ చేసుకోండి ప్రతిరోజు. సార్ ఎవరి కింద చేయాలి సార్? నీ సొంత ప్లాన్లోకి వెళ్ళిపో, నీ డౌన్లైన్ ప్లాన్లోకి వెళ్ళిపో. డెప్త్లో పని చేస్తావా, విడుదల పని చేస్తావా, నువ్వు పని చేయి, బయటకు వెళ్ళి ప్లాన్ చేయి. ఓకే, సో ఇవి మనము ప్రతిరోజు చేయాలి. 6 రోజులు చేయాలి. సార్ 6 రోజులు చేసినాం. సో ఈ చేసిన వ్యక్తులతో ఏం చేయాలి? వాళ్ళ ఇంటి పరిసరాలలో ఒక 4-5 కూర్చోబెట్టి ఒక హోమ్ మీటింగ్ చేయండి. హోమ్ మీటింగ్ చేస్తే ఏమవుతుందంటే అందులో లీడర్స్ వస్తారు, కన్జ్యూమర్స్ వస్తారు. అంటే మనం ఒక 10,000 రూపాయలు మేము స్టార్టింగ్ బిజినెస్ లో వచ్చేసి జాయిన్ అయిన తర్వాత మన దగ్గర ప్రొడక్ట్ లేకుండే, జస్ట్ మనం ఎంతతో స్టార్ట్ అయినామంటే 1,200 రూపాయలతో స్టార్ట్ అయింది అప్పుడు కాబట్టి. సో స్టార్ట్ అయిన తర్వాత మనం ఏం చేసినాము? సో ప్రొడక్ట్ లేదు, షాప్ దూరం ఉంది. సో మాకు శ్రీనివాస్ సార్ ఏం చెప్పినంటే ఒక 10,000 రూపాయలు సామాన్ తీసుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ ప్లాన్ చెప్పినప్పుడు అక్కడ కొనే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆడ మాకు ఆ ముసలోళ్ళని వాళ్ళని వీళ్ళని ఆ గ్రూప్లలో రాష్ట్రం కూర్చోబెట్టింది. ప్లాన్ అయితే చెప్పినా ఆ ముసలోళ్ళు చేస్తారు, అంటే కానీ వాళ్ళకి మోకాళ్ళ లోపల 2 బాంబు ఇచ్చేసి వస్తుంది. సో తీసుకొచ్చిన తర్వాత బట్టలు ఉతికినామా, అందులో కొంతమంది నచ్చి అది తీసుకెళ్తుంటాయి, ఇది తీసుకెళ్తుంటాయి, అంటే ఏదో ఒక ప్రోడక్ట్ వెళ్ళిపోతుండే. ఈ ప్రోడక్ట్ అంతా ఈ కూర్చోబెట్టిన వ్యక్తి ఎవరైతున్నారో ఆమె పేరు మీద బిల్ చేసేస్తుంది. ఆమె పేరు మీద అంటే ఆటోమేటిక్ ఆమె కొనుక్కున్నది అక్కడ ఇచ్చిన వ్యక్తులది. 100-200 PV అయిపోతుంది. మళ్ళీ 100-200 PV ఆమె పేరు కొట్టేస్తుంది, మనం ప్రోడక్ట్ ఇచ్చేసుకుని కూర్చుంటుంది, మళ్ళీ ఇంట్లో పెట్టేస్తుంది. ఇట్లా మేము హోమ్ మీటింగ్ చేసినాము. సో అందులో నుంచి లీడర్స్ వస్తారు, కొనుక్కునే వాళ్ళు కూడా వస్తారు. ఇది మనం స్టార్టింగ్ చేసినాం. దీనివల్ల ఏమైందంటే టీవీ బిల్డ్ అవుతూ మీరు 16% తొందరగా రీచ్ అవుతారు. మీకు పర్ఫార్మెన్స్ బోనస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మినిమం ఒకటనే చేయాలి. రెండోది అటెండ్ వీక్లీ మీటింగ్. సో అటెండ్ వీక్లీ మీటింగ్ అంటే సో ప్రతి ఆదివారము కంపల్సరీ మనకు ఒక మెగా CEO జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ మనము డిసైడ్ చేసినాం, ఒక 18 చోట్ల మనకు మెగా CEO జరుగుతుంది. ఆ మెగా CEO వాళ్ళకి సో వెళ్ళాలి, మనము టీం ద్వారా వెళ్ళాలి. ఈ 6 రోజులు మీరు ఎంతమంది అయితే కలిసిరో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకొని పోయి మెగా CEO కూర్చోండి. కొత్త వ్యక్తులు కదా, సో వాళ్ళు మూమెంటం చూస్తారు. అక్కడ సక్సెస్ అయిన వ్యక్తుల మాటలు వింటారు. అక్కడ కార్లు, బైక్లు, వాళ్ళ బిల్డింగ్లు, గోల్డ్ అన్ని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా విన్న తర్వాత దిస్ ఈస్ ద జెన్యూన్ కంపెనీ, ఇందులో ఫ్రాడ్ లేదు అని ఫస్ట్ ఆయన క్లారిటీ వస్తుంది.
నువ్వు చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి ప్లాన్ చెప్పేసి నువ్వే వెళ్ళి పని చేస్తే ఈయనకు క్లారిటీ ఉండదు. ఈయన వెళ్ళి నలుగురికి మాట్లాడేసరికి అది ఇవన్నీ వేస్ట్ అయినా సబ్జెక్ట్ సెలబడతాడు. అదే మీటింగ్లోకి వచ్చి చూసినప్పుడు అది ఇంతమంది చేస్తున్నారు, నేను చూసి వచ్చిన నువ్వేమో ఇంట్లో ఇది బాగలేదంటే నువ్వు కూడా రా ఒకసారి మీటింగ్ అడిగా అని చెప్పేసి పిలవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అటెండ్ వీక్లీ మీటింగ్. నాకు వీలు కాదు అంటే సో ఈ పనిలో సక్సెస్ కూడా రాదు. 100% మీటింగ్లకు రాకుండా సక్సెస్ అయిన వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు. మీటింగ్లకు రాకుండా మీటింగ్లకు వచ్చి సో కష్టపడుతూ సక్సెస్ కోసం ముందుకెళ్తున్న వ్యక్తులు ఉన్నారు, ఇంకా సక్సెస్ అయిన వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ మీటింగ్లో రాకుండా సక్సెస్ అయిన వ్యక్తి ఇప్పటి వరకు లేదు. సార్ నేను మీటింగ్ ఒక్కటి అటెండ్ కాకుండా సార్ నేను 5 లక్షలు తీసుకుంటున్నా చెప్పేటోళ్ళు ఉన్నారు కదా, ఎవ్వరు లేరు. చెప్పేటోళ్ళు అందరూ మీటింగ్లకు అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యింది. సో జూమ్ మీటింగ్ ఇంట్లో నుంచి మనకు ఎవ్రీడే మార్నింగ్ 6 గంటల నుంచి 7 గంటల దాకా సాయంత్రం కూడా పెడతా ఉన్నారు. సో మీకు ఇది దూరంగా ఉన్న వ్యక్తులకి చాలా అడ్వాంటేజ్ కదా, దగ్గరలో ఉన్న వ్యక్తులు ఇలా కలుస్తూ ఉన్నారు. మీకున్న వ్యక్తి ఒక ఆయన తిరుపతిలో ఉన్నాడు, ఒక ఆయన రాజమండ్రిలో ఉన్నాడు, ఒక ఆయన దుబాయ్లో ఉన్నాడు, ఎట్లా కలుస్తారు? సో జూమ్లో నుంచి కూడా బిజినెస్ అనేది చేయొచ్చు కదా. సో జూమ్ కూడా మీరు నేర్చుకోవాలి. సార్ నాకు జూమ్ ఆన్ అయితే లేదు సార్, ఐడి ఎలా కొట్టాలి, పాస్వర్డ్ ఎలా కొట్టాలి, మనం నేర్చుకోవాలి. ఏదానికైనా కూడా మనం నేర్చుకోవాలి, సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి, అప్పుడు మనం ముందుకెళ్తాం. సో దశరథ్ మాంజీ గురించి తెలుసా? ఇతను ఒక పేద వ్యక్తి. సో ఇతను వచ్చేసి ఒక వీళ్ళ ఊరికి ఒక కొండ అడ్డం ఉండేది. కొండకి ఇటువైపు ఇతను, కొండ కవతలు పని. సో ఆయన పని కోసం రోజు అక్కడ వెళ్ళే వ్యక్తి. సో ఆయనకు టైంకి ఫుడ్ తీసుకెళ్ళాలి. వాళ్ళ భార్య రోజు మధ్య ఫుడ్ వండేసుకొని తీసుకొని పోతూ ఉంటుండే. ఆమె ఒక ప్రెగ్నెంట్ కూడా ఉండే. సో వాళ్ళ భర్తకి ఫుడ్ తీసుకోవాలి వెళ్ళాలి అని చెప్పేసి రోజు ఆ కొండని క్రాస్ చేసి వెళ్తూ ఉంటుండే కదా. ఒకసారి కొండను క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు జస్ట్ ఆ కొండ మీద కాల్ స్కిడ్ అయిపోయి పడిపోయి ఆమె చనిపోతుంది. సో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లేంత లోపల ఆమె చనిపోతుంది. సో డిస్టెన్స్ వచ్చేసి ఆ కొండ తిరిగి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఈ కొండ సో నా భార్య ప్రాణం తీసింది అని చెప్పేసి అతను ఆ రోజు డిసైడ్ అవుతాడు. సో ఈ కొండని నేను 2గా చీలుస్తా అని చెప్పేసి ఆయన డిసైడ్ అవుతాడు. అతను పిచ్చోడు అంటారా, డ్రీమర్ అంటారా? డ్రీమర్ అంటారా? చూసిన వాళ్ళందరూ పిచ్చోడే అంటారు. మనం బలపడుతున్నా చెప్పండి. మా ఊర్లో సరస్వతి గుట్ట ఉంది, ఒకసారి కొండ బలపడుతుంది. కొండ వలుగుతుందా? వలగదు. కానీ ఆ వ్యక్తి డిసైడ్ అయ్యింది, ఈ కొండ నా భార్యని చంపేసింది, కొండ వల్లే ఇంత ప్రాబ్లం ఇది, కొండని చీలుస్తాను డిసైడ్ అయ్యిండు. మంచిగా డిసైడ్ అయ్యిండు. నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం సో డిసైడ్ అయ్యిండు. సో నెక్స్ట్ టైం కూడా ఎవరికి రావద్దు కదా అని ఆయన ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటి, కొండను వలగొట్టాలి, వాళ్ళ భార్య కావాలి. సో ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక పలుగు ఒక సుత్తి తీసుకొని టప్పా ఉట్టుడవుతాడు. చూసిన వాళ్ళ నవ్వుకుంటూ పోతా ఉన్నాడు. ఎందుకంటే పిచ్చోడు కదా, పిచ్చోడా దృష్టిలో పిచ్చోడు, వాళ్ళ దృష్టిలో పిచ్చోడు. ఎందుకంటే భార్య చనిపోయింది, క్రాక్ అయినట్టుంది, ఆ కొండలో అదే అవుతారు అది. సో కొడతా ఉన్నాడు సంవత్సరాలు గడుస్తా 23 సంవత్సరాలకి పలగొట్టి ఆయన కొండను 2గా చీల్చి సో ఆ ఊరికి సో ద మౌంటైన్ మ్యాన్ అనే ఒక బిరుదుని సొంతం చేసుకున్నారు. 2 కొండలు డిసైడ్ అయితే ఒక కొండను చీల్చినప్పుడు మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పి 2 సంవత్సరాలు ఓపీతో పనిచేసుకోలేమా? ఎవరి కోసము? మన కోసమా, మంది కోసమా? మన కోసమే మొదలు పెడుతున్న బెస్ట్లో డ్రీమ్ అంటే నేను నా డౌన్ లైన్ అందరికీ కార్లు ఇప్పిస్తా, అది వేస్ట్ డ్రీమ్. డౌన్ లైన్కి ఇప్పించి కాదు, ఫస్ట్ నువ్వు సంపాదించు. ఈ డ్రీమ్ కోసం కష్టపడితే ఈ డౌన్ లైన్లకు ఆటోమేటిక్ వస్తాయి. నువ్వు డౌన్ లైన్లో కొత్తగా ఇప్పించాల్సిన అవసరం లేదు. నువ్వు కారు గెలువు, 1 లక్ష రూపాయలు సంపాదించు. ఆ 1 లక్ష రూపాయలు ఇంకా నీకు ఎట్లా వచ్చింది? నీ డౌన్ లైన్ కదా, నీ యొక్క టీం వర్కే కదా. మరి నీ టీం ఎట్లా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందంటే నీ టీం సక్సెస్ అయినట్టే. మరి నేను డ్రీమ్ కోసం కష్టపడితే కొంతమంది సార్ మీకు ఏమైనా వస్తాయంటే చెప్పు సార్, నేను అనుకుంటా సార్, నా కోసం అసలే కొనదు. ఎందుకంటే నీ కోసం చేస్తే చేయి, లేకపోతే లేదు. నా కోసం చేయాల్సిన పని ఏమీ లేదు, నా కోసం నేను చేసుకుంటా. నువ్వు కాదంటే ఇంకో వ్యక్తితో చేసుకుంటా, ఆయన కాదంటే ఇంకో వ్యక్తితో చేసుకుంటా. కష్టపడుతూనే ఉంటా, కానీ నువ్వు నీ కోసం చేయి, నేను నా కోసం చేస్తాను.